ఏదో అల్లు అర్జున్ సినిమాలో అనుకుంటా, వాడెవడో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే ఆ టైంకి అల్లు అర్జున్ కొట్టిన దెబ్బలకి గిలగిల్లాడిపోతాడు. వాడు ఆ ప్రమాణం చేస్తున్నది గుర్తుపెట్టుకుని పదే పదే మాట్లాడుతూ ఉంటుంటాడు. అట్లాగే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం 2009లో ఉంది, 2004లోనూ ఉంది. సో 2004లో మన్మోహన్ ముందు పెట్టారు, 2009లో మళ్ళీ మన్మోహన్ ముందు పెట్టి రాహుల్ గాంధీ అంటే 2004లో 147 నుంచి 2009కి 205కి వచ్చేటప్పటికి నెక్స్ట్ 300 దాటిపోతుంది. అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ పార్టీగా తను ప్రధాని అవ్వాలనుకున్నారు, కానీ ఎదురు దెబ్బతింది. తర్వాత 2014 అయిపోయింది, 19 అయిపోయింది, ఆయన ప్రధానమంత్రికి అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినట్టు ఒక వీడియో పెట్టుకుని దాన్ని వైరల్ చేసుకుని సంతోషపడిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అదే విచిత్రం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు అందులోని మాటలను బట్టి తెలుస్తోంది. దానికి తగ్గట్టు సంగీతం ఢిల్లీలోని ఎర్రకోట దృశ్యాలను జత చేసి హస్తం పార్టీ మద్దతుదారులు దాన్ని షేర్ చేశారు. ఆ రోజు త్వరలో రానుంది, జూన్ 4 రాహుల్ ప్రధాని అవుతారన్న వ్యాఖ్యని ఆడియో క్లిప్కి జత చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఆడియో నెట్టింట్లో చక్కెలు కొట్టగా ఉన్నారు. కొన్ని డిటెక్షన్ టూల్స్ దాన్ని ఏఐ వాయిస్ క్లోన్గా అని నిర్ధారించినాయి.